ఇండియాకు చూసుకున్నట్లయితే దాదాపుగా 80% వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్, ఈ ముడి చమురు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఇంపోర్ట్ కూడా ఇటు పశ్చిమ ఆసియా దేశాల నుంచే 50% వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ సంక్షోభం కారణంగా అవన్నీ ఆగిపోతే భారత్ కు ఖచ్చితంగా ముప్పే అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు భారత ప్రభుత్వం ఒక క్లారిటీని ఇచ్చింది. అది ఏంటంటే ఏదైతే ఈ ఇంధనానికి సంబంధించి పెట్రోల్, డీజిల్ వీటన్నిటికీ సంబంధించి మనం ఎక్కువ మోతాదు వరకు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అయితే ఇప్పుడు రష్యా నుంచి, అదేవిధంగా అమెరికా, ఆఫ్రికా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునే వాటిని ఇంకా పెంచారు. అంటే ఇప్పుడు మనకి ఈ పశ్చిమ దేశాల నుంచి ఒకవేళ ఇబ్బంది ఉన్నా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. ఏ విధంగా అయితే హార్మోజ్ జలసంధి గుండా వచ్చే ఈ ఇంధనానికి సంబంధించి వాటన్నిటిని కూడా ఇరాన్ దేశం ఆపేసింది. దీంతో ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ మనకే ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇటు ముఖ్యంగా రష్యా, ఆఫ్రికా, అమెరికా వీటి నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి భారత్ ఒప్పందాలు కూడా చేసుకుంది.